హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాంబార్ పక్కింటి రాసుకెళ్ళి ఎందుకు వచ్చినావురా? నీకెవరు కావాలరా? ఇద్దరు రాజును ఇద్దరు దొర నీ పిచ్చగుంట్లో రజనీకాంత్ అడుగు పిచ్చగుంట చేసినారా? పిచ్చగుంట్లు అంటే పిచ్చగుంట అంటే ఇరికే. ఎందుకంటే మీ ఇంటికాడ వీని భార్య లంచ కొడక అంటే వాడకే వార్డు మెంబర్ అయింది వీడు, అందుకే మనకి ఎరుక వాడికి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు వస్తాయి, సర్పంచ్ ఎలక్షన్లు కొడుక నువ్వు ఇంటికి నీ పెళ్ళ లంజ కొడుక సర్పంచ్ అతి బిడ్డకి నాకు ముందుకు వచ్చి నా కనుక నా గుణగుణాలు కొడతాను. నీ గుణాల చెప్పు మంచిగా మాట్లాడు కొడుక. ఏం రా పొద్దు పురుగులు ఇంటికాడ అన్నం తినేడు మాట్లాడు. అంటే చీకట దర్వారం ఉరకాలే గీడికొచ్చి ఎక్కువ మాట్లాడాడు. రామచంద్రపురం ఊళ్ళో కొడుకని పెట్టాడు పందింగ్ చేసి పోతా నీతడం అయితేరా నజ్జి ముప్పడా చెప్పలో పట్టుకోమని చెప్పి తెలిసిపెట్టమని చెప్పిన నిన్ను మా అన్నయ్య అయ్యా నువ్వు ఆగుతానవా? ఆడదన్న మొగలు అయితే చెప్పి కూర్చుని ఎగుతాను ఎందుకయ్యా? లేదండి నన్ను ఎత్తుకుంటానవే తెస్తావా? లేదండి నేను ఎత్తుకుంటాను ఎత్తెత్తలేదు. నువ్వు ఎత్తుకునేది ఎత్తులేదు, తీసేది ఎత్తలేదు. అట్లా కదయ్యా, మరి ఎంతైనా కానీ ఆయన చెప్పి మీద పడుతున్నావు. ఎరుకలో లెక్క ఒడ్డలకైనా పెన్నమే తమ్ముడై తీరుంటాడు. నువ్వు కొట్టుకోకని ఎంత ఉరికటను గుంజుకత్త ఇంకి దొరుకుతూనే ఉంటారు. ఆగవచ్చిన అనుకో మొగలు చూసి ఆన్నే ఉంటారు, ఇడిచిపెట్టిన ఆన్నే ఉంటారు. మొగలు గుంజుకరాదు అసలుకి. అయితే ఇప్పుడు నన్ను ఎంత అందని అని ఇచ్చిపెడతారు. అయ్యయ్యో నా బిడ్డ ఏ ఊరు ఉన్నది, ఏ పల్లె ఉన్నది, ఊరెక్కడున్నది, పల్లెక్కడున్నది. అరగుండు బాంబాది ఎక్కడికి వచ్చినావురా? నీకు కంపల్సరీ పిచ్చి చెప్తాను. మరి కోటి కానీ పిచ్చి వేసి మన అత్తగారు కొత్తగూడ దగ్గర ధర్మారం వాడు దానికి ధర్మారం తిరుగుతాడు. చూసిన గుర్రాలు గారు పిచ్చి వేసింది. బస్తాలకి ఇంటికి తిరుగుతారా వారి మరికొండ మందనాలు ఎక్కడ, తక్కువలు ఉండేది తావురాలు ఎక్కడ. అప్పటికిప్పటికంటే దాచుకోవాలన్నారు. రోగం అంతా డాక్టర్తో చెప్పుకోవాలి. ఏ గోలి మీద రోగం నయం లేదు. నా ఊరు ఇక్కడ బాల పన్నెండు అవునో ఊరు పేరు చెప్తా, పల్లె పేరు చెప్తానా?
గర్భంలో 10 మంది కొడుకులు లేరు, 10 మంది బిడ్డలు లేరు. ఒకాన కొడుకు ఉమంత మారాదు, మూడో శిశరేఖదే ఉన్నది. అయ్యా రేపు లక్ష్యంలో ఎనుకుంటే చేసి అడవిలో తపసు భిన్నం చేసిన ఆయన ఉన్నది. వచ్చే దేవతంగం అయ్యా హరిశీలు రంజన వేసుకొని చూస్తే తల్లి గర్భాన తొడుగు ఒకటి ఫలాలు ఉన్నాయి. విద్య విద్య నా చేత సంతానం కొండలుగా అయిపోతుంది విద్య చెప్తున్నా ఒళ్ళే అంటన్నా నాకెక్కరా దోస్తులు పెడితే దోస్తుల పని పరమైపోతుంది అన్నా అయిపోతుంది. అయ్యో సింగిల్ ఈ చెట్ల ఆడుతున్న తాతడు ఎట్లా చూస్తాడు, తొంగి చూస్తాడు. ఏమవుతుందో తాతకు విద్య పట్టురా తీసుకున్న విధానం అట్ట కాదు, చెరి ఇట్ట కాదు. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు కాళ్ళ దగ్గర పెట్టు, నష్టాలు కిందికి కాకపోతే కళ్ళు మీ పిల్ల కంగి చెప్తే పరము ఏడిపోతే విద్య అయ్యా జగం రాస్త రాత్రి ముత్త రాస ఒక చెట్టు పల్లెప్పి పల్లగా పలవస్తున్న పండుగ పనంతరే. అయ్యో అది కంటి ఇంపైన పొలము కడుపు గింపైతున్నా. అంతగాని బిడ్డ పాముకుంటది పంటికి విషం, తేలుకుంటది కొండికి విషం, ఈ నరమాను నీళ్ళలో విషం ఉంటది. కట్టుబోతు కంటే కంచి పెద్ద మన పాపనాయనతో చూస్తే బలం కరిగిపోతుంది బిడ్డ. మరి అటువంటిగా నచ్చి దేవతంగం అయ్యా, మరి అటువంటిగా తోడి ఒక్కరి పొలాలు సిద్ధపట్టి కలిగినేమి దేవా 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 మొత్తం మింగినానికి వస్తుంది అవ్వ. వెనకడ గిట్టే అక్కడ మాట పోసే మాట మొగలి మింగినట్టే అట్లా సంతాన పొలము రామచంద్రపురం మొత్తం మారిపోయింది. అవ్వు అప్పుడు సపోర్ట్ బాగా పెట్టేది, సపోర్ట్ కొట్టు వాడు కొట్టకుంటే అవ్వ నువ్వు చెదిగితే చక్కెర పోతాయి, చేయితే చూస్తుంది, ఈ చేయితే చూస్తుంది. పట్టక పడిసే పట్టింది అనుకో, నువ్వు చేయితో ఇచ్చి అనాలే, ఈ చేయితో ఇచ్చి అనాలే. ముక్కలిగా శివుడికి అర్థం నాకనే పొద్దుగా లేస్తావా శివుడు కట్టేవాడి ఆగిలి కూడా రాదు. ఈ దేకిస పైకే చూస్తేనే అవ్వా మరి వరిగడ రాదు అవ్వా. పత్తి రాలే తల్లులారా, సంక్రాంతి పండుగకు సగినాలు పోయి రావు, దసరా పండుగ దగ్గరికి వస్తుంది. ధ్యానం చేయరావు, పూజ చేయరావే అరే రామ మా పట్టణ మీ పాటన ఒట్టిల్లా. అయ్యో మీ పట్టణ పరణ సిద్ధల కింద బయసంత కూడా పెట్టుకుంటారా? మొగల పానం ఆగే ఉండదు. నైకే తోరాకో మాట్లాడతారు, కోట్రే తోరాకో మాట్లాడతారు. ఆపుదానికి అందరూ ఆగరు. ఆపుదాగి సిసురోడ్ ఎక్కేస్తారా? గవర్నమెంట్ రోడ్ వంకర పోసింది, మొత్తం రోడ్డు కొట్టుకుంటూ వస్తారు. మొన్న ఇట్లే నరపేట కాడ కట్ చెప్తున్నాము. మరి ఆ తెలుగు ఇంటికాడ ఆ ఇంటికాళ్ళు అదే అన్నాడు, 90 వేలు కోటి రూపాయలు ఆపైన ఫుల్ అయినాక సొల్లు కాకుండా వస్తాను అయ్యా. కథాబీండు అయ్యా నీకు అన్నం పెడుతులు అంటారు. సరే అన్నం వేసిండ్రు, అన్నం వేసాక తినాలా అత్త వాడు పల్లె కలపడ కింద కలుపుతాండే అమ్మో. గట్ట
అట్ట కలిపిన గిరి కలపండి గిదే ఇతర కలపడం గిదే కలుపుతానే గట్ట మందు ప్రాభము మందు మైమాట ఏందనుకున్నావు మందు కనుకనేమి సంపించేదే మందు మరి అటువంటి కనుకనే పిచ్చుడే మందు గురించి మాయమైపోయింది కాదు నాకు ఏడు దేవుడేడి అయ్యో నల్లగున్నా కానీ మాట పత్తిగున్నా కానీ పొంకంగా ఉండే ఆగరస్తాలే చేసుకున్న భర్త అయ్యో గీతవ్వగుంటా దేవుడు అల్లవానా గీతవ్వగుంటా దేవుడు అల్లవానా గీతవ్వగుంటా అల్లగున్నానే మాట వద్దు పోయిందవా కాదు మా అమ్మ అంటే మన శివలు అమ్మ సాలే బాంబర్ నేనేమన్నా పరక్ పరక్ మాట్లాడిందా చూసుకో తిరమర్రపాలు చెప్తారా పిల్లలు పరక్ పరక్ అంటే ఏమన్నట్టే ఏమన్నా నిన్న అన్న నా మాటలన్నా అయ్యో చెప్పుకుంటున్నావు ఇచ్చేదివా చెప్పుకోబోతున్నావు మానబ్బా అనేది అన్ని 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 ఇప్పుడు కాదు బావా నువ్వు బావనకే బావంతో నరలని చల్లబడతాయి నువ్వు బావనకు అన్నీ కానీ బావ లేదు బావా నిన్న అన్న అంటానా ఒక్క మాట లేదే నాదా ప్రాణేశా భర్తను తీసుకుంటే అమ్మా వెళ్ళిపోతానా అని ఎవరంగా చూడమమ్మా ఆ కాశీ పండుగ బావే
పదలకు కిరు చెప్పలేందుకు బాబాయ్ బంగారు కిరు చెప్పలేందుకు బాబాయ్ బంగారు కిరు చెప్పలేందుకు బాబాయ్ బంగారు కిరు చెప్పలేందుకు బాబాయ్ బంగారు భార్య భక్తుడు భవనాల ముందుకెత్త వరకు పేరు దాసు వల్ల చూడమమ్మ భవనాల ముందుకొచ్చి దాసుల తల్లే అమ్మా దాసిలా చెల్లె పర్ణపూర్ణ నా పేరు అన్నపూర్ణ అంటారు. అబ్బా అర్ణపూర్ణ ఎంత అందంగా పడుతుంది పోయి ఆ రోజు ఒక తీరులో ఉంటామా. చెల్లె పొరుకు కొనుగా నా పేరు కనకమాలక్ష్మి. కనకమలక్ష్మి అబ్బో కనకమలక్ష్మి కలతో పడుతుంది ఎవరు చెల్లె డ్రమ్ము రమ్గా నా పేరు సమ్మవ్వ అంటారు. ఏ గుల్ల సమ్మ కదా ఏ సమ్మకం తీరాలయ్యా. మరే పట్టుకోబడిన మంగళలో పట్టుకోరా అదే ఒప్పారి మంగళవారం పట్టుకుంటే సాగరం లేకపోతారే. మంగళ పొత్తు ఇంటికి రా ఇస్తూ ఓడ కొరకాయ ఓడ ఉతకవే. దినానికి మనం మాడి మేకదొక్క బలస్కి వెళ్ళిపోవచ్చు. మీ అక్కుండగా మీ అక్క మీద రాదే ఉన్నవాడు దాసి ఏం చెప్తాను వల్ల ఏం చెప్తాను ఏం చెప్తానంటున్నా నేను జనంలో జలకమాడుతాను కదా అట్లాంటి ఏమన్నట్టు ఇగో బాత్రూమ్ తాళం చేస్తాను రా అట్లే ఊరికొచ్చి ఊరు కుక్క పడుతుంది లంజం కూడా అవో ఇవరు కుక్కరే మొగలు ఆగతట్లేరు అన్నీ ఇంకేం చెప్తాను ఏం చేద్దామంటున్నావు ఇగో తాళం చేద్దాం బాత్రూమ్ లో పోయిన బిడ్డ అలా ఓడితే నల్ల బంద్ అయింది ఇక బట్టి కూడా ఏం చేయాలి పేపర్ తాగుతారా నల్ల పేపర్ వేసిలే ఏమంటే ఎవరు మరి బాత్రూమ్ లేదు తార పేపర్ పేపర్ అన్నా నీకు తలకు గొల్లెం పెట్టున్నది. బాత్రూంలో బలబలన్నది. బలబలన్నా కానీ తన బెడ్రూమ్ ఉంటారు బెడ్రూమ్ వేస్తావారా డ్యూటీ అంటవా రాసి నడువు అత్తను ఆగ అయ్యో ఈయన ఆగనే నడు అందుకేం పర్వాలేదు అనుకుంటున్నా ఇప్పుడు మాత్రం వీళ్ళ ముందుకు వెళ్ళిపోదామని తిరువతల పార్క లోపల మందరంగా లేదా లంగ పవన్ మొత్తం పొక్క లంగ ఎంత హోల్స్ రా హోల్స్ చల్లగా రావాలని అని నేను చేసుకొని వచ్చిండ్రా కొరకున్న పని కొంగు బంగారం అయిందనుకున్నది కలిగేడు మేడలు చూడు కనుకున్న కళాతల దాసుల చేత పెట్టి రాజు కడవట రాజు కంచి అంటూ రాజ్యాలు చేస్తాను ఎనకనే అమ్మో కలిగేడు మేడల కనుకున్న కళాత అమ్మా ఎనకడి వారికి అడిగేలాట ముప్పటి వారికి పాపంలో పట్టు వాగది బలము వాగది కంట చెక్కలేచే అమ్మో అమ్మా దాసిలా దొరుకుతాని అంత నాకు తిప్పినట్టయితే బాబా తప్పినాక తిప్పదా 6 కాని భయం లైట్ బంద్ చేస్తే ఎవరిని ఇంచుకుంటారో దాని చెప్పబోతుంది. ఓ అంత కడుపులో
కోళ్ళు పెట్టి ఎరువులు పోయినట్టు నా కడుపులో అయితే మొత్తం పందులే కోరుతాను కదా ఓ అన్ని కొడితే బస్తా పిండ పడుతున్నాడు ఇక పిండమాన పోతే పందులు అయితేనే రా తోళ్ళోరే తర్వాత కళ్ళ కళ్ళు వస్తారా బామ్మారిది అందరా దేవికి గర్భమాయనా దునియో గర్భమాయనా దునియో అయ్యో మామ ఎన్నడు మంద కావాలండి ఓ మామయ్యారో దునియో మామయ్యారో దునియో మలయ్య ముద్దల మీద మసాయ మామ దునియో తనవారే మామ దునియో సాంబారు కారపొడి పెరుగు పారవతో తేడా పాడక ఏం చేస్తావే తిన్నానుకో బారం దాకా అక్కడికి కక్కింది తింటే నీకే ఎవరికరా కక్కింది తినక ఉప్పు మిగిలే పప్పు మిగిలే మసాలా అన్ని తీర కేజీకి మాటను 800 రూపాయలు లెక్కన నాయన మాటను చీ అంటే చింతకాయ తోడుగా నువ్వులో పుట్టకో ఏమన్నట్టమ్మా మైదాకు ముద్దలు మరి మింగినాక పుట్టబోయే పిల్లలు నీ లెక్క తెల్లగా ఎలా ఉంటారా అట్లా కాదు మరి జోరు కొట్టే పొలాడు తాళం కొట్టే పొలాడు ఉన్న వాళ్ళు అవి గట్ల కర్రీ పుట్టిన వాళ్ళు జోగొట్ట పోవడం వాళ్ళ అవ్వకాడమాడు పోయి కాడుండి బొగ్గులు తిన్నది రాడు మాట తిన్నది దానికి అనుకుని తిరగంటే వాడంతా కర్రీ పుట్టిందా మా మమ్మీ బొమ్మాయి మిఠాయి నీ ఎత్తు పన్నోట మత్తుతావే గుంజిగా మావేమని పడతావురా అయ్యో మదనా
చూస్తుంది అందుకంటే తాత చేసినప్పుడు ముత్తలు చేసిన పుణ్య ఏడసి గజలు ఏరపడబట్టినమ్మా అయ్యో రామ 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 ఎత్తైతే గత్తాయ వెళ్ళగా అమ్మమ్మ తొమ్మిది గడిల తొలుపులంతా వస్తుంటాయి తినంటుంది పంతకు 15 రాబో గుంతలేక పసులేమో పండు లేక పెద్ద కూడా సన్న కింద ఒరిగినప్పుడు ఇట్లా ఉన్న దాసాలు పోయి మంత్రం తీసుకొని వచ్చింది మంత్రసారి వచ్చిందా ఎవరికి సామానా చూసి ముద్రైతే గడ్డూరికి చూస్తావానే గట్లగానే అయితే కళ్ళు పోతాయి చూడు అయ్యో నేను పోయినా నువ్వు కంకగా అంటాను నాడే నలుగురి అన్నా 10 మందిని అన్నా 30 అన్నా ఆడాయిలో అంటే 5 అన్న పక్క పొన్న సౌత్ కే తెలియదు ఆ బెడ్ మీద ఈ బెడ్ మీద అయ్యా కొండలో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.